Hello guys, welcome back to BMRPkids Rocks channel. How are you all? So let's get into the video. ఈరోజు మనం ఇంట్లో ఈజీగా ఆలూ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఒక బాండీ తీసుకొని దానిలోకి వాటర్ అలాగే సాల్ట్ని యాడ్ చేయండి. ఇప్పుడు సాల్ట్ డిజాల్వ్ అయిన తర్వాత దీనిలోకి ఆలూని తీసుకొని పీల్ ఆఫ్ చేసుకొని దీనిలోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ తీసుకొని పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. కుక్ చేసుకున్న ఆలూని ఒక బౌల్లోకి తీసుకొని వాటర్ని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కుకింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాము. ఒక బాండీ తీసుకొని దానిలోకి ఆయిల్ని యాడ్ చేయండి. ఇప్పుడు దీనిలోకి ఆవాలు, పెసరపప్పు, మినపప్పుని యాడ్ చేయండి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చిని యాడ్ చేయండి. ఇప్పుడు అవి రెండు ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేయండి. దీనిలోకి ఇప్పుడు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వీడియో కూడా మా ఛానల్లో ఉంది, వెళ్ళి చూసేయండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాము. సో ఇప్పుడు దీనిలోకి మీ రుచికి సరిపడా సాల్ట్ అలాగే మీ స్పైస్ లెవెల్స్కి తగ్గినంత కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా ఉల్లిపాయలకి మొత్తం పట్టే విధంగా కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇవి మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత దీనిలోకి ధనియాల పొడిని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. కారం, పచ్చిమిర్చి కూడా ఉంది, సో మీరు అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. బంగాళదుంపలు ఇప్పుడు ఆయిల్ పైకి తేలిన తర్వాత యాడ్ చేయండి. బంగాళదుంపల్ని ఎక్కువ కదపడం వల్ల స్మాష్ అయిపోతుందండి, ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాయి కాబట్టి. సో ఇవి ఎక్కువసేపు కుక్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో ఇది కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుందాము. అంతేనండి, ఎంతో రుచికరమైన ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టంగ్ ఆన్ చేసుకుంటే మేము పెట్టే వీడియో ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. అలాగే ఒకసారి వెళ్ళి మా ఛానల్ని విజిట్ చేసేయండి ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ రెసిపీస్.